హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కావచ్చు, ఆర్ ఇతర ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి థ్రెటెండ్ స్పీసీస్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కానివ్వండి, ఎండేంజర్డ్ స్పీసీస్ కానివ్వండి, వల్లరబుల్ కానివ్వండి, ఇట్లా ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ నుంచి లేటెస్ట్గా ఆ రెడ్ లిస్ట్ బుక్లో మెన్షన్ చేసినటువంటి బర్డ్స్ గురించి కావచ్చు, అంటే యానిమల్ స్పీసీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా ప్లాంట్ స్పీసీస్ గురించి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో ఈ కాంటెక్స్లో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో మెన్షన్ చేసినటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ యానిమల్ అండ్ ప్లాంట్ స్పీసీస్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2024 ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, అంటే 2024లో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ అనేటువంటిది ఐయూసీఎన్ ఇచ్చినటువంటి లిస్ట్ అనేది డెఫినెట్లీ మీకు 1 or 2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నా ఈ స్పీసీస్ అనేవి క్రిటికలీ ఎండేంజర్డ్, ఎక్స్టింట్, ఇట్లా నార్మల్గా మనకి ఎట్లా ఉంటుందంటే లీస్ట్ కన్సర్న్, అదేవిధంగా నియర్ థ్రెటన్, అదేవిధంగా వల్నరబుల్, ఇట్లా స్టేజెస్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక బర్డ్ లేదంటే ఒక యానిమల్ అనేది క్రిటికలీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది అన్నా, లేదా ఎక్స్టింట్ అయ్యే దగ్గరలో ఉంది అన్నా సరే వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అండ్ అదేవిధంగా సొసైటీది కూడా. సో ఈ కాంటెక్స్ట్లో ఈ వీడియోలో మనకి ప్రతి బర్డ్ ఆర్ ప్రతి స్పీసీస్ అనేటువంటిది క్రిటికలీ ఎండేంజర్డ్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రిమైనింగ్ వల్నరబుల్ కానివ్వండి, అదేవిధంగా ఎండేంజర్డ్ కానివ్వండి, సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నౌ సి ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది క్లాస్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి లాస్ట్ క్లాస్ ఏదైతే మనకి ర్యాంకింగ్ అండ్ ఇండెక్సెస్ గురించి ఏదైతే చేశానో, సో దానికి సంబంధించినటువంటి వీడియోతో పాటు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా స్టూడెంట్స్ ఈ పీడిఎఫ్ ఆర్ ఈ డాక్యుమెంట్ కావాలి అంటే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి తీసుకోవచ్చు అనమాట. లెట్ స్టార్ట్. ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఈరోజు డిస్కస్ చేసే ప్రతిదీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ప్రతి ఒక్క బర్డ్ దగ్గర లేదంటే ప్రతి ఒక్క యానిమల్ దగ్గర, ప్లాంట్ దగ్గర క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని మెన్షన్ చేయట్లేదు, గమనించాలి. నౌ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటిది, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటిది మనకి హ్యాబిటాట్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే గ్రాస్ ల్యాండ్స్, ఆర్టిఫిషియల్ ఆర్ టెరెస్ట్రియల్ అంటే నేలపైన కూడా ఇవి నివసించేటువంటి అవకాశం ఉంటుంది. నేటివ్ కంట్రీస్ వచ్చేసి ఇండియా మరియు పాకిస్తాన్లో ఉంటాయి. రిమెంబర్, ఈ యొక్క గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటువంటిది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. తర్వాత ఇండియన్ వల్చర్ అనేటువంటిది ఫారెస్ట్లో, సవర్నా రీజియన్స్లో, గ్రాస్ ల్యాండ్స్లో, మౌంటైన్ పీక్స్ పైన నివసిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క టెరిస్ట్రియల్ ఏరియా వచ్చేసి అంటే నేటివ్ ఏరియా వచ్చేసి ఇండియా మరియు పాకిస్తాన్లో ఉంది. తర్వాత కేరళ ఇండియన్ ఫ్రాగ్, నార్మల్గా మనకి కేరళ ఇండియన్ ఫ్రాగ్ అన్నారంటే దాని యొక్క నేటివ్ అనేది ఇండియాలో ఉంది. అండ్ హ్యాబిటాట్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ వెట్లాండ్స్లో. సో మనకి వెట్లాండ్స్కి సంబంధించినటువంటి రామ్సార్ కన్వెన్షన్ కూడా ఉంది, గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఇండియన్ స్వెల్ షార్క్ అనేటువంటిది ఇది కూడా మెరైన్లో నివసించేటువంటి ఒక ఫ్రాగ్ టైప్ అన్నమాట. సో ఇది నేటివ్ వచ్చేసి ఇండియా, అదేవిధంగా శ్రీలంక. ఇండియాలో ఎస్పెషల్గా కేరళ స్టేట్, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇది నేటివ్ అంటే నివాసం అనేటువంటిది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాస్టెన్స్ టాటీస్ అనేటువంటిది ఇండోనేషియాలో నేటివ్గా ఉంది, అంటే ఇండోనేషియా కంట్రీలో ఉంది. సో దీన్ని కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో మెన్షన్ చేశారు. ఎక్కువగా ఇది వెట్లాండ్స్లో, అదేవిధంగా టెరెస్ట్రియల్ ఫారెస్ట్లో. సో టెరెస్ట్రియల్ ఫారెస్ట్ అంటే మనకి నేలపైన ఉండేటువంటి అవకాశం కూడా ఇవి ఉంది. తర్వాత రెడ్ హెడెడ్ వల్చర్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. సో ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో రెడ్ హెడెడ్ వల్చర్ అనేటువంటిది ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు అంటే బంగ్లాదేశ్, చైనా, అదేవిధంగా నేపాల్, వియత్నాం, ఈ దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క నేటివ్గా ఉంది. అండ్ హ్యాబిటాట్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్స్లో, ఫారెస్ట్లో, సవర్నా రీజియన్స్లో ఈ యొక్క రెడ్ హెడెడ్ వల్చర్ అనేటువంటిది నివాసం అనేది ఉంది. నెక్స్ట్ మనకి లెసర్ యాంటిలియన్ ఇగువానా, ఇది ఒక లిజర్డ్ టైప్ అన్నమాట. సో దీని యొక్క హ్యాబిటాట్ వచ్చేసి ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. నేటివ్ వచ్చేసి యాంగూలియా, డొమినికా, అదేవిధంగా సెయింట్ యువస్టాసియస్, అదేవిధంగా బొనైర్ అనేటువంటి ఐలాండ్స్లో కూడా ఇది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గుండియా ఫ్రాగ్ అనేటువంటిది ఇండియన్ వెట్లాండ్స్లో ఉంటుంది. ఫారెస్ట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి వచ్చేసి హిస్పానిలియన్, అదేవిధంగా క్రెస్ట్లెస్ టోడ్. మనకి టోడ్ అనే వర్డ్ వచ్చింది అంటే అది ఫ్రాగ్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాబిటాట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ ఏరియాస్లో, వెట్లాండ్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నేటివ్ వచ్చేసి ఏ దేశానికి సంబంధించింది అంటే సో డొమినిషియన్
రిపబ్లిక్ అనేటువంటి కంట్రీలో నేటివ్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జపాటా టోడ్. టోడ్ అంటే ఇందాకేం చెప్పాను, ఫ్రాగ్ అనేటువంటి చెప్పాను. తర్వాత హ్యాబిటాట్ ఆర్ ఎకాలజీ ఎక్కడ నివసిస్తుంది అంటే ఫారెస్ట్ ఏరియాస్లో. నేటివ్ కంట్రీ వచ్చేసి క్యూబా. తర్వాత హెస్పానిలియన్ ఆర్మోర్డ్ టోడ్ అంటే ఈ కింద అంటే దవడల దగ్గర కొంత వాపుగా ఉంటుంది. సో ఆర్మోర్డ్ టోడ్ అంటాం. సో హెస్పానిలియాన్ ఆర్మర్డ్ టోడ్ అంటాం. సో ఫారెస్ట్ వెట్లాండ్స్లో ఉంటుంది. అండ్ ఎక్కడ ఏ కంట్రీలో నేటివ్గా ఉందంటే డొమినిషియన్ రిపబ్లిక్ అనేటువంటి కంట్రీలో. తర్వాత లార్జ్ రాక్ ర్యాట్ అంటాం. లార్జ్ రాక్ ర్యాట్. సో ఫారెస్ట్ ఏరియాస్లో, స్రబ్ ల్యాండ్స్లో, మౌంటైన్ రీజియన్స్లో ఉంటుంది. అండ్ భారతదేశంలో తమిళనాడు స్టేట్లో ఇది నేటివ్గా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో నేటివ్గా ఉంది. నెక్స్ట్ మనకి ఘరియాల్ అంటే ఎక్కువ లాంగ్ నోస్డ్ ఈ యొక్క క్రొకడైల్స్ అంటాం. సో వెట్లాండ్స్లో ఉంటుంది. ఏ దేశాల్లో ఉంది ఘరియాల్స్ అనేటువంటి క్రొకడైల్స్ ఏ దేశాల్లో ఉన్నాయి అంటే బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్. అండ్ అదేవిధంగా ఇండియన్ డ్వార్ఫ్ బనానా అంటే ఇక్కడి నుంచి కూడా ప్లాంట్ స్పీసీస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడి నుంచి మెన్షన్ చేసినటువంటి ప్లాంట్ స్పీసీస్ అన్నీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో మెన్షన్ చేశారు. హ్యాబిటేట్ వచ్చేసి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఈ అరటిపళ్ళు అనేటువంటివి అంటే ఇండియన్ డ్వార్ఫ్ బనానా అనేటువంటిది ఎక్కువగా పండుతుంది. సో ఇండియాలో దట్టు ఎస్పెషల్గా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఈ సో కాల్డ్ బనానా అనేటువంటిది ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. తర్వాత అబిటిలాన్ శాండ్విచ్నీస్ అనేటువంటిది మనకి ఈ యొక్క హ్యాబిటేట్ వచ్చేసి ఫారెస్ట్ అదేవిధంగా స్రబ్ ల్యాండ్స్లో. ఈ ప్లాంట్ స్పీసీస్ అనేటువంటిది నేటివ్ టు యునైటెడ్ స్టేట్స్ అంటే హవాయియన్ ఐలాండ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ నార్డ్ అనేటువంటి ఇది కూడా ప్లాంట్ స్పీసీస్ ఫారెస్ట్ ఏరియాస్లో, స్రబ్ ల్యాండ్స్లో, గ్రాస్ ల్యాండ్స్లో నివాసం ఎక్కువగా ఉంటుంది. నేటివ్ కంట్రీ వచ్చేసి మనకి భూటాన్, చైనా, అదేవిధంగా ఇండియాలో ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఎక్కువగా నివాసం అనేది ఉంది. తర్వాత మయన్మార్ కంట్రీలో అదేవిధంగా నేపాల్లో కూడా ఈ యొక్క ఇండియన్ నార్డ్ అనేటువంటి ప్లాంట్ స్పీసీస్ మనకి అవైలబుల్లో ఉంది. సో దీన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో పెట్టారు. తర్వాత అబుటిలాన్ ఎమిరిటోపాటలం అనేటువంటి ఈ ప్లాంట్ స్పీసీస్ కూడా ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో, స్రబ్ ల్యాండ్స్లో మనకి దొరుకుతుంది. నేటివ్ కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దట్టు హవాయియన్ ఐలాండ్స్లో ఎక్కువగా ఈ ప్లాంట్ స్పీసీస్ దొరికే అవకాశం ఉంది. అంటే దొరకడం అంటే ఆ ప్రాంతాల్లో క్రిటికలీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఇది ఉంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐలెక్స్ కాసియానా అనేటువంటిది నేలపైనే ఉండేటువంటి అంటే భూమిలో జనరల్గా జన నివాసాలు ఉండే దగ్గర ఉండేటువంటి ప్లాంట్ స్పీసీస్ అంటాం. ఎక్కువగా భారతదేశంలో మేఘాలయ స్టేట్లో ఈ ఐలెక్స్ కాసియానా అనేటువంటి ప్లాంట్ మనకి క్రిటికల్ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. పోరియాల్ ఇది కూడా ఒక లీఫీ వెజిటేబుల్గా చెప్పుకోవచ్చు. పోరియాల్ అనేటువంటిది టెరెస్ట్రియల్ ల్యాండ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇండియాలో కేరళ స్టేట్లో మనకి అవైలబుల్గా ఉంది అంటే ప్రజెంట్ దాని యొక్క నేటివ్ వచ్చేసి ఆ స్టేట్గా చెప్పుకుంటాం. సో ప్రతి ఒక్క స్పీసీస్కి కూడా అది దాని యొక్క హ్యాబిటాట్ అంటే ఎక్కడ నివసిస్తూ ఉంటుంది ప్రదేశం, అదేవిధంగా ఏ దేశంలో అంటే ఏ ప్రాంతంలో ఉంది. సో ఇవన్నీ కూడా క్రిటికలీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. ఎగ్జామినర్ ఎట్లా అడిగే అవకాశం ఉంది అంటే జనరల్గా ఆ స్పీసీస్ నేమ్ ఇచ్చి ఇది ఫ్రాగా, ప్లాంటా, లిజర్డా, క్రొకడైలా, యానిమలా ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామినర్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్కి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.